మహిళల ప్రపంచ కప్లో బ్లాక్ బస్టర్ ఫైట్ జరగబోతోంది. గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్, ఆస్ట్రేలియా తలపడబోతున్నాయి. భారత్కు ఈ మ్యాచ్ నాకౌట్ కాని నాకౌట్లా మారిపోయింది. సెమీస్కు చేరాలంటే ఆసీస్పై భారత్ తప్పక గెలవాల్సిన పరిస్థితి ఉంది. టోర్నీలో ఆస్ట్రేలియా ఇంతవరకు ఒక్క మ్యాచ్లోనూ ఓడలేదు. టీమిండియా మాత్రం సౌత్ ఆఫ్రికా చేతిలో కంగుతింది. అయితే 6 సార్లు వరల్డ్ ఛాంపియన్గా నిలిచిన ఆసీస్ను ఎదుర్కోవడం ఇప్పుడు భారత్కు సవాలే. అన్ని విభాగాల్లో టాప్ క్లాస్ ఆటతీరును చూపిస్తేనే టీమిండియా తర్వాతి దశకు చేరుతుంది. ఫీల్డింగ్లో భారత్ పరిస్థితి దారుణంగా ఉంది. గత 4 మ్యాచుల్లో 11 క్యాచ్లు మిస్ చేసింది. ఆసీస్ జట్టుకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా హర్మన్ సేన చెలరేగితేనే భారత్ విజయం సాధిస్తుందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఒత్తిడిలోనూ మెరుగైన ప్రదర్శన చేయాలంటున్నారు. బ్యాటింగ్లోనూ భారత్ మెరుపులు మెరిపించాల్సిందే. ప్రస్తుత ప్రపంచ కప్లో భారత్ ఒక్కసారి మాత్రమే 170 పరుగుల మార్కును టచ్ చేసింది. స్మృతి మంధాన, షెఫాలి వర్మ శుభారంభం అందిస్తే టీమిండియాకు అడ్వాంటేజ్ అవుతుంది. అయితే మిడిల్ ఆర్డర్లో పెద్దగా ఆకట్టుకోలేకపోతోంది. బ్యాటింగ్ భారాన్ని మోయలేకపోతోంది. జెమిమా రోడ్రిగ్స్, హర్మన్ ప్రీత్ కౌర్ అంచనాలు ఎక్కువే ఉన్నాయి. రిచా ఘోష్ నుంచి టీం మేనేజ్మెంట్ మెరుపులు కోరుకుంటోంది. వరుస విజయాలతో ఆస్ట్రేలియా మాత్రం దూకుడు మీదుంది. కాన్ఫిడెంట్గా బరిలో దిగబోతోంది. రికార్డులు కూడా ఆస్ట్రేలియాకు ఫేవర్గా ఉన్నాయి. ఇప్పటి వరకు 2 జట్ల మధ్య 38 మ్యాచ్లు జరిగాయి. ఇందులో 27 మ్యాచ్ల్లో ఆసీసే గెలిచింది. వరల్డ్ కప్ మ్యాచ్ల్లోనూ ఆస్ట్రేలియాకి ఆధిక్యం ఉంది. భారత్పై 5 మ్యాచ్ల్లో గెలిచింది. 2 మ్యాచ్ల్లో ఓడిపోయింది. అయితే నాకౌట్ కాని నాకౌట్లో మాత్రం ఒత్తిడిని అధిగమించడం కీలకం. ఒత్తిడిని అధిగమించిన జట్టే పైచేయి సాధించగలదు. గత రికార్డులు ఎలా ఉన్నా గత వన్డే వరల్డ్ కప్లో ఆసీస్ను ఓడించిన ఊపును భారత్ కొనసాగించాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. ఆసీస్పై పైచేయి సాధించేందుకు సమిష్టిగా రాణించాలంటున్నారు. మొత్తంగా లార్డ్స్లో భారత్, ఆస్ట్రేలియా నువ్వా నేనా అన్నట్టుగా ఢీకొట్టబోతున్నాయి. అభిమానులకు కావాల్సినంత కిక్ ఇవ్వబోతున్నాయి.